బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన మనుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? రాజైన దావీదు. దీన స్థితి నుండి, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు దావీదును హెచ్చించి సింహాసనాన్ని ఎక్కించారు. దావీదు దేవుని హృదయానుసారుడు అని ఎందుకు పిలువబడ్డారు? ఊరికే వచ్చేసింది ఆ టైటిల్. దేవుడు ఊరికే ఆ బిరుదు దావీదుకి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఏదైనా ఒక టైటిల్ రావాలంటే, ఒక నోబెల్ ప్రైజ్, ఒక పద్మశ్రీ, లేదంటే ఒక అవార్డ్ ఏదైనా సంపాదించాలంటే ఊరికే రాదు కదా, ఎవరికంటే వారికి రాదు. దావీదుకు దేవుడు అంత చక్కని బిరుదు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అనే బిరుదు దేవుడు ఎందుకు ఇచ్చారు అని ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో అనేకమైన లోతైన విషయాలు ఉన్నాయండి. దేవుని తాను గణపరిచిన విధానము, దేవుని ఎదుట తాను నడిచిన విధానము, దేవుని మెప్పించిన విధానం చాలా చాలా గొప్పది. అయితే బైబిల్ గ్రంథాల్లో ఒక వ్యక్తిలోని పాజిటివ్సే కాదు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ కూడా, అంటే ఒక వ్యక్తి జీవితంలో ఏది కూడా దాచకుండా పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా గ్రంథస్థం చేయించారు. కారణం ఏంటంటే వారి జీవితాల నుండి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాలని, పాజిటివ్ థింగ్స్ ద్వారా, అంటే వారి జీవితంలో ఉన్న మంచి లక్షణాల ద్వారా స్ఫూర్తిని పొందాలని, వారి జీవితంలో దేవునికి అయిష్టమైన అనుభవాలు ఏవున్నాయో వాటిని చూసి మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞేయగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజువు నగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఎలా పుట్టేనా? నేను మనిషికున్న మనస్సుకు ఎన్ని కోరికలో కదండి. కొన్నిసార్లు మన కోరికలకు హద్దే ఉండదు, లిమిట్లెస్ కదా. మన కోరికలు, మనకు వచ్చే ఆశలకు కొన్నిసార్లు హద్దులు ఉండవు. ఇప్పుడు రాజైన దావీదుకు ఒక కోరిక కలిగిందంట. ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన అంటే, తన ప్రజల యొక్క లెక్క చూడాలని. ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే ప్రభుత్వం వారు ఒక్కొక్క దేశంలో ఎంతమంది ఉన్నారో ప్రజా సంఖ్య అంటారు కదా, సెన్సస్ అంటారు. సో మన ఇంటికి గవర్నమెంట్ వారు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కొత్తగా ఎవరైనా పిల్లలు పుట్టారా, ఏదైనా మరణాలు ఉన్నాయా, లేదంటే ఎవరైనా న్యూగా పుట్టిన వారు ఉన్నారా అని ఆ సంఖ్యలన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం వారికి వాటిని సమర్పిస్తూ ఉంటారు. ఆ నంబర్స్ అన్నిటిని కూడా వారికి అప్పగిస్తూ ఉంటారు. తద్వారా భారతదేశంలో పలానా రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, అన్ని రాష్ట్రాలు కలిపి భారతదేశంలో ఇంతమంది ఉన్నారని లెక్క చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజా సంఖ్య చూడడము తప్ప? చెప్పాలి మీరు. ప్రజా సంఖ్య చూడడం తప్పండి. ప్రజా సంఖ్య చూడడం మామూలుగా అయితే తప్పు కాదు, కానీ ఇక్కడ దావీదు ప్రజా సంఖ్య చూడడం దేవునికి ఇష్టం లేదు. తర్వాత దావీదు దగ్గర ఉన్న యోవాబు కూడా, అతని ఆర్మీ కమాండర్గా ఉన్న యోవాబు కూడా అంటున్నాడు, రాజా నీకు అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా, ఎందుకు ప్రజా సంఖ్య చూడాలని ఆశిస్తున్నావు అని ఒక మాటలో చెప్పాలంటే ఒక సలహా ఇస్తున్నాడు. మన జీవితంలో దేవుని కార్యాలు, దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానం గురించి మాట్లాడడం తప్ప అంటే కానే కాదు. అయితే మనం మాట్లాడే విషయంలో మనం ఏ విధానంలో మాట్లాడతామనే దాన్ని బట్టి అది తప్ప ఒప్ప అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దేవుడు మనల్ని హెచ్చించి దీవించుంటే ఆ మాటలను ఒకవేళ మనల్ని గణపరచుకోవడం కొరకు, మనమే ఆ క్రెడిట్ అంతా పొందుకోవడం కొరకు మనం చెప్పినట్లయితే దాని వలన దేవునికి మహిమ రాదు, అది దేవుడు మెచ్చడు. కానీ దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి మనల్ని హెచ్చించారో, నడిపించారో, దీవించారో దాని గురించి ఆయనకు మహిమార్థంగా మాట్లాడితే అది దేవునికి ఇష్టము, అది దేవునికి అంగీకారం. ఇక్కడ ప్రజా సంఖ్య తీసుకోవాలి అనే దావీదుకు వచ్చిన ఆలోచన దేవునికి ఎందుకు ఇష్టం లేని ఆలోచన అయిందంటే, ఆ ప్రజా సంఖ్య తీసుకోవడంలో గల దావీదు ఉద్దేశం ఏంటంటే, అంతమంది లెక్క చూసుకొని నా కింద ఇంతమంది ఉన్నారు, నా రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, యుద్ధ నేర్పరితనము లేదంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఇంతమంది ఉన్నారని రాజైన దావీదు ఆ ప్రజా సంఖ్య తీసుకున్న తర్వాత హీఈస్ గోయింగ్ టు బీ ప్రైడ్ఫుల్. అతను కొంచెం గర్వపడడానికి పరిస్థితులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నాకు ఇంతమంది సైన్యం ఉన్నారు కాబట్టి, నా దగ్గర ఇంతమంది ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలు, నాకు నా రాజ్యము
చక్కగా ఎవరు శత్రువులు మా మీదకి వచ్చినా వారి మీద జయము పొందడానికి నా దగ్గర ఉన్న సైన్యము, నా దగ్గర ఉన్న ప్రజలు చాలు అని దావీదు దేవుని మీద ఆధారపడకుండా తన దగ్గర ఉన్న బలగం, తన దగ్గర ఉన్న సైన్యం, తన దగ్గర ఉన్న వ్యక్తుల మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి యోవాబు అంటున్నాడు, రాజా నీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా అంటే, దావీదు పోన్లే యోవాబు ప్రజా సంఖ్య చూడకు అని ఆపలేదండి. దావీదు అన్నాడు, నేను చెప్పాను కదా నువ్వు ప్రజా సంఖ్య చూడు అన్నప్పుడు రాజు ఆ మాట ఇచ్చారు గనుక, చూడండి 4వ వచనం చదువుతారా? అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి, అసలు రాజుకొచ్చిన ఆలోచన కరెక్ట్ కాదు అని యోవాబు ద్వారా దేవుడు రాజుకు చెప్పించినప్పటికీ రాజు గట్టి ఆజ్ఞ ఇచ్చాడంట. అంటే దావీదు, నేను డిసైడ్ అయిపోయా, నాకు ప్రజా సంఖ్య ఎలా అయినా కావాలి, కాబట్టి మీరు వెళ్ళి ప్రజా సంఖ్య చూసుకొని రండి. ఆ కార్యం తర్వాత మనకు వచ్చే కష్ట నష్టాలు ఏంటో అప్పుడు చూసుకుందాంలే. కొన్నిసార్లు మనం కూడా దేవునికి అయిష్టమైన కార్యం ఏదన్నా ప్రారంభించడానికి ఆలోచన వచ్చి ఆ పనిని తలపెడుతున్నప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా మనల్ని హెచ్చరిస్తారండి, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు, అసలు అడుగు వేయకు బయటకు, ఈ పని నువ్వు చెయ్యకు అని దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ గట్టిగా రాజు ఆజ్ఞాపించినట్లుగా మనం గట్టిగా డిసైడ్ అవుతాం. ఏమనంటే, నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను, నా మనసుకు తోచింది కాబట్టి ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, అది మంచి పనే, అది పెద్ద తప్పు పని కాదు. ప్రాబబ్లీ యోవాబు దావీదుతో, రాజా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా, ప్రజాసంఖ్య ఎందుకు చూడడం, ఆ పని మానుకుంటే మంచిది అన్నట్లుగా సలహా ఇస్తున్నప్పుడు దావీదు అనుకుంటాడు, ఏమవుతుంది దీనివల్ల, ఏమొస్తుంది నష్టం, ఏమొస్తుంది కష్టం, ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాంలే అని రాజు అయిన దావీదు ఒక మాటలో చెప్పాలంటే తన ఆలోచనను నెరవేర్చుకునే దిశలో తన సైన్యానికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వారు వెళ్ళి ప్రజల యొక్క ప్రజా సంఖ్య చూసేశారు. ప్రజా సంఖ్య దావీదు వద్దకు తీసుకొచ్చి ఆ లెక్కలు అప్పచెప్పేశారు. అప్పచెప్పిన తరువాత యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, అవునా కదండి? న్యూటన్స్ లా ఉంటుంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఆత్మీయ జీవితంలో కూడా అది మామూలు భౌతిక పరంగా ఇది ఒక లా మాత్రమే కాదండి, మనం చదువుకునేది మాత్రమే కాదు, భౌతిక పరంగా ప్రపంచంలో చూసేదే కదా యాక్షన్కి రియాక్షన్ వస్తుందని. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన యాక్షన్ చేయగానే దానికి తగిన రియాక్షన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దావీదు చేసిన కార్యానికి దేవుని నుండి దావీదుకు ఒక శిక్ష. చూడండి 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకిని దానిని చేసి తిని యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేశాను. దేవునిలో ఉన్నవారికి దేవునిలో లేని వారికి ఉన్న తేడా ఇదే. దేవునిలో లేని వారు తప్పు చేసినా, చేయబోయే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత ఎలాంటి చలనం ఉండదు, ఎలాంటి రిగ్రెట్ కూడా ఉండదండి. కానీ దేవునిలో ఉన్న వారికి ఇది జరుగుతుంది. దావీదులో కనపడుతున్న స్పందన ఏంటంటే, నేను తప్పు వెంటనే గ్రహించుకున్నాడండి. హీ హ్యాడ్ ఎ రియలైజేషన్ అబౌట్ హిస్ మిస్టేక్. తాను చేసిన తప్పిదాన్ని గురించి మళ్ళీ ఎవరు వచ్చి చెప్పట్లేదు దావీదుకి. తనలో తనకే ఒక రియలైజేషన్, తనలో తనకే ఒక ఒప్పుదల అనేది వస్తూ ఉంది. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, ఒకవేళ మనిషిగా బ్రతుకుతున్నప్పుడు తన శరీరాశలను బట్టి, తన మదిలో వచ్చిన తలంపులను బట్టి దేవునికి అవిధేయమైన కార్యాలు ఒక్క అడుగల లోకంలోకి వేసినా మళ్ళీ తన మనస్సు దేవుని వైపుకు లాగి, నేను ఇలా చేయడానికి వీలు లేదు, నేను ఎందుకు చేశాను, నేను దేవునికి విరోధంగా ఈ కార్యం చేశాను కదా అని నేనెంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపు. ఈ స్టార్టెడ్ కన్ఫెస్సింగ్, ఒప్పుకుంటా ఉన్నాడండి. దేవుని కలిగిన వారిలో ఉండే లక్షణం ఏంటంటే, నీకెవరో వచ్చి చెప్తే కాదు ఒప్పుకోవాల్సింది, నీలో నీకే రావాలా ఒప్పుదల. అది వస్తుందంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు. హల్లెలూయా. చలనం లేకుండా ఒకవేళ ముద్దుబారిపోయిన స్థితిలో నీకేమనిపించట్లా, ఇది తప్పు అని చెప్తున్నా, ఆ తప్పు అని చెప్తున్న వాళ్ళదే తప్పు అనిపిస్తుందంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడో పడిపోయావన్నమాట. ఆత్మీయంగా ఎప్పుడో చల్లని స్థితిలోకి వెళ్ళిపోయావు.
నువ్వు నిజంగా దేవుని బట్టి నీవు దేవునిలో నడిచే వ్యక్తివైతే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, నువ్వు దేవునితో సాగుతున్న వ్యక్తివైతే, దేవుని అందు ఆసక్తి కలిగిన వ్యక్తివైతే, తప్పు చేయగానే నీలో వెంటనే ఏం రావాలా? ఎవరు చెప్పక్కర్లేదు, వచ్చి ఎవరో ఒప్పింప చేయట్లా. ఇక్కడ దావీదులో తనకు తానుగానే ఓ ఒప్పింపు వచ్చేసిందండి. ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారము ఉంటుంది. అప్పుడు దేవుని కోపము తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు 11వ వచనం చూడండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమని. చాలండి. దేవుడు అంటున్నాడు, దావీదును చేసింది అయితే పొరపాటు, దానికి తగిన శిక్ష కూడా యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. ఏంటి ఆ శిక్ష అంటే, దేవుడు ఒక చాయిస్ ఇచ్చారు దావీదుకు. 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 7 సంవత్సరాలు క్షామం, 7 years ఆఫ్ ఫ్యామిన్. 7 సంవత్సరాలు దేశంలో పంటలు పండకపోతే, వర్షం కురవకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆకలి మంటలతో అనేక మంది మరణిస్తారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రెండవ ఆప్షన్ ఏంటంటే 3 నెలలు శత్రువుల నుండి పారిపోవాలంట, ప్రాణం దక్కించుకోవడానికి. 3 నెలలు ఇంటిలో ఇంకెవరు ఉండడానికి అవకాశం ఉండదు. భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంట్లోని పురుషులందరూ కూడా శత్రువుల చేత తరమబడుతూ ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎంతమంది బ్రతికి బట్టగడతారో తెలియని పరిస్థితి. 3వ ఆప్షన్ ఏంటి అని ఆలోచన చేస్తే 3 దినముల తెగులు. దావీదు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి 14వ వచనం. అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో చెప్పాను అనెను. దావీదు అంటున్నాడు, తప్పైతే చేశాను, నేను తప్పుకు తగిన శిక్ష అయితే అనుభవించాల్సిందే. అదేదో మనుషుల చేతిలో పడితే, మనుషులు జాలి దయా కనికరం లేనివారు మనుషుల చేతిలో పడితే నా స్థితి, నా ప్రజల స్థితి ఇంకా భయంకరమైన స్థితికి దిగజారిపోతుంది. దేవుని చేతిలో పడడం నయము అని 3 దినాల తెగులుకు దావీదు ఒప్పుకున్నాడండి. కొంతమంది దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే ఒప్పుకొని దేవునికి దగ్గరగా వచ్చి దేవుని చేతిలో పడకుండా దేవుని నుండి ఇంకా దూరంగా పారిపోతూ ఉంటారండి. ఇది ఎలా ఉంటుందంటే, పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, అమ్మ స్కేలో కర్ర పట్టుకొని పరిగెడతా ఉంటుంది. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు, అమ్మని ఊరంతా తిప్పిస్తారు, ఇంటి చుట్టూ తిప్పిస్తూ ఉంటారు తల్లిని. ఎందుకంటే ఆ దెబ్బ పడడం ఇష్టం లేదు. సరే తిరిగి ఎప్పటికైనా సరే ఎక్కడికి రావాలా? అమ్మ దగ్గరికి రావాలా? 2 దోశలో ఇడ్లీలో అమ్మ పెడుతుంది కర్రతో, అవి తిని నెమ్మదిగా ఇంట్లో బుద్ధి తెచ్చుకొని కూర్చో. కానీ అమ్మ కొడుతుందని చేసిన తప్పిదానికి ఇల్లు వదిలిపెట్టి దేశం మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, వారి పరిస్థితి ఏమవుతుంది? ఏ కిడ్నాపర్లకో, ఏ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకో ఆడపిల్లలైతే దొరికిపోయి భవిష్యత్ అంతా అంధకారమయము అయిపోద్ది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికి అవిధేయమైన కార్యాలు చేసిన తర్వాత దేవుని దగ్గర శిక్షణ పొందడం మానేసి, అమ్మో దేవుని దగ్గరకు వస్తే నేను చేసిన పనికి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా నువ్వు రాకపోయినా నువ్వు ఎలా అయినా నష్టపోతావు, కానీ వస్తే కొంచెం శిక్ష పొందుకున్న తర్వాత దేవుని కరుణ, దేవుని కృప నీకు దొరుకుతుంది. ఒకవేళ నాకు ఆ శిక్ష వద్దు, నేను ఐ డోంట్ వాంట్ టు రియలైజ్, ఐ డోంట్ వాంట్ టు కన్ఫెస్, నాకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ఇష్టం లేదు, రెక్టిఫై చేసుకోవడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా దేవునికి దూరంగానే వెళ్ళిపోతే పరిస్థితి ఏమైపోద్ది అంటే దిక్కుతోచని
లోకంలో పడిపోయిన వారి స్థితి ఏమైపోద్దంటే, ఒక మాటలో చెప్పాలంటే అరణ్యంలో అంధకారంలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోయిన, విల్డర్నెస్లోకి వెళ్ళిపోయినట్లు ఉంటుందండి పరిస్థితి. ఇక్కడ దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, దేవుని చేతిలో పడతా, కొట్టినా పెట్టినా ఆయనే, నన్ను శిక్షించినా నా మంచి కొరకే, నాకు బుద్ధి రావడం కొరకే, మళ్ళీ నన్ను దగ్గరికి చేర్చుకునేవి కూడా దేవుని చేతులే కదా, దేవుని చేతుల దగ్గరే ఉంటాను, దేవుని చేతిలోనే ఒదిగిపోతాను అని ఒక మంచి నిర్ణయం దావీదు తీసుకున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ దూరంగా తిరుగుతున్నావేమో, దావీదు లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకో. శిక్షించే చేతులైనా పర్వాలేదు, మళ్ళీ క్షమించే చేతులు, దగ్గరికి చేర్చుకునే చేతులు, ఆశీర్వదించే చేతులు కూడా దేవుని చేతులేగా. సరిచేయబడి, సవరించబడి, దేవుని దీవెన ఆయన దగ్గరే పొందుకుంటా, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇంకా ఎక్కువ కష్టము, ఇంకా ఎక్కువ నష్టము నా జీవితంలో పొందుకోను ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, మొట్టమొదటిగా దావీదు చేసిన తప్పును గుర్చిన ఒక కన్ఫెషన్, ఒక రియలైజేషన్, ఒక పశ్చాత్తాపము, ఒక ఒప్పుకోలు రాజు నోట్లో నుండి వచ్చిందండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలే చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు, అవునా కదా? సమర్థించుకుంటా, కప్పిపుచ్చుకుంటా, మెసేజ్లు ఎవరికైనా తప్పుగా పంపిస్తే డిలీట్ చేసేస్తారు. దానికి ఏం చెప్తారంటే, నా వాట్సాప్ పనిచేయట్లేదు, నాకు ఫోన్లో మెమరీ లేదు, చేసేస్తారు. వాటిని ఎలా సవరించుకోవాలో, కప్పిపుచ్చుకోవాలో చాలా తెలివిగా తప్పించుకుంటా ఉన్నారు. కానీ దేవునికి తెలీదా చేసిన పనులేంటో? దేవునికి తెలీదా అవిధేయత ఏంటో? చిన్న పిల్లలు కొన్నిసార్లు చేసిన తప్పును ఒప్పుకోలేని స్థితిలో ఉండగా ఒక రాజయ్యుండి ఎలా ఒప్పుకోగలిగాడండి? ఒకసారి ఆలోచించండి. రాజుకి ఎంత అహం ఉంటుంది, రాజుకి ఎంత ఆత్మ గౌరవం ఉంటుంది. రాజు అసలు ఎవరి ముందన్న తల దించాల్సిన అవసరం ఉందా? రాజు అసలు ఎవరి ముందు తల దించడు. రాజు ఎవరినైనా ఎదిరించాల్సిందే, వారి మీద జయం పొందాల్సిందే, దట్స్ ఇట్. రాజు వెనకాల అప్పటికే ప్రజా సంఖ్య అయిపోయింది. ఎంతమంది బలగం, ఎంతమంది బలము తన వెనకాలందో రాజుకు తెలుసు. కానీ తాను చేసిన తప్పిదాన్ని గూర్చి రాజు అయిన దావీదు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒప్పుకుంటా ఉన్నాడు. రాజు అయిన దావీదులో కనబడే మొట్టమొదటి లక్షణము, నేను రాజును కదా, నేనేం చేసినా నడుస్తుందిలే, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన అవసరం లేదని కప్పుకోలేదు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు తాను చేసిన మొట్టమొదటి పని. రెండవదిగా, తాను చేసిన తప్పిదానికి దేవుడు మరి ఒక పెస్టిలెన్స్, ఒక ప్లేగ్, ఒక తెగులు తన ప్రజల మీదకి పంపిస్తానని చెప్పినప్పుడు రాజైన దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటంటే, దేవుని చేతిలోనే పడతా. అదే కాల సమయంలో కూడా మనం ఎప్పుడు అదే కోరుకోవాలి, ఎప్పటికైనా దేవుని చేతిలోనే ఉండాలి, దేవుని చేతిలోనే ఉంటానంతే. ఏమీ అయినా, ఏది ఏమైనా నా దేవుని చేతిలోనే నేను ఉంటాను. నువ్వు ఆ తీర్మానం తీసుకోగలిగితే నీకు ఆశీర్వాదము, నీకు దీవెన. సరే, రాజైన దావీదు ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో, గాదుకు ఆ మాటలు చెప్పాడో, తెగులు స్టార్ట్ అయిందండి. తెగులు స్టార్ట్ అయిన తర్వాత అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎంతమంది చనిపోయారంటే 70,000 మంది చనిపోయారంట. 15వ వచనం ఆఖరి భాగంలో ఆ మాట ఉంటుంది, 70,000 మంది చనిపోయారు. తెగులు వచ్చి ఒక్కొక్కళ్ళు చూడండి, కొన్నిసార్లు తెగులు వచ్చినప్పుడు కోళ్ళ ఫామ్లో, పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని చనిపోతూ ఉంటాయి, చూసారా? కొంతమంది చెప్తా ఉంటారు, మా కోళ్ళు చాలా బాగుండేవండి, సడన్గా ఒక తెగులు వచ్చింది, ప్లేగ్ వచ్చింది, ఈ కోళ్ళన్నీ చనిపోయాయి. ఒక తెగులు రాగానే మనుషుల మీదకి 70,000 మంది కళ్ళ ముందు చనిపోగానే ఇప్పుడు దావీదు చేస్తున్న పని, 17వ వచనం, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఎంత అద్భుతమైన ప్రార్థన! దావీదు అంటున్నాడు, వీళ్ళేం చేశారు? దేవుని ప్రజలను సంహరిస్తున్న దూతను ఆపి దూతతో దావీదు ఒక సంభాషణ చేస్తూ ఉన్నాడు. నా అతిక్రమానికి, నా దోషానికి వీళ్ళెందుకు అనుభవిస్తున్నారు శిక్ష అంటే అర్థం ఏంటంటే, డేవిడ్ వాజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. దావీదు బాధ్యత తన మీద వేసుకున్నాడండి, పక్కోళ్ళ మీద తోయిలా. మనం చాలాసార్లు ఏదైనా పని ఒక 2-3 కలిసి చేశారనుకోండి,
సక్సెస్ అయిపోతే నేనే చేశా అంటారు. అవునా? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ నేనే చేశానండి, నాదేనండి ఆలోచన, ఐడియా నాదేనండి, కష్టము నాదేనండి, నేనే. ఒకవేళ చేసిన పని ఫెయిల్ అయిందనుకోండి, ఎవడో ఒకడు ఉంటాడు పాపం, మాట్లాడలేను, వాళ్ళ మీద వేసేస్తారు, వీడేనండి చేసింది, మాదేమి వీడేనండి, తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలు, వీళ్ళ వల్లేనండి నష్టపోయింది. నష్టం జరిగినప్పుడు తప్పించుకుంటాము, సక్సెస్ అయినప్పుడు జయం సాధించడం మనదే అంటాం. అది మానవ లక్షణము, మానవ నైజం. కానీ దావీదు చేస్తున్న పని ఏంటంటే, దేవుని ప్రజలు నష్టపోతూ 70,000 మంది తెగులొచ్చి చనిపోగానే దావీదు ముందుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే, తప్పిదము నా వలన జరిగింది, దానికి చాలా ధైర్యము కావాలా. ఇంకొక మాటలో చెప్పాలంటే, దావీదు బాధ్యత తీసుకున్న, నాదే, నా దోషమే, నా తప్పిదం. ఇంకొక మాట కూడా దావీదు అంటున్నాడు చూడండి, దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఎవరైనా అంటారండి? ఇప్పుడు స్కూల్లో సారు పాతకాలంలో లేండి, మా చిన్నప్పుడు బెత్తం తీసుకొని కొట్టేవాళ్ళు, బెత్తమా లేదంటే స్కేల్, ఇలా చేయబెడతా ఉంటే పిల్లలు కొడతా ఉంటే ఇలా తీసేస్తూ ఉంటారు కదా. కొంతమంది క్లాస్ అంతా తిరుగుతూ ఉంటారు, కొట్టించుకోవాలంటే భయం వేసి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పిల్లలే టీచర్ని కొట్టేలా ఉన్నారు ఈ జనరేషన్. లేదంటే ఒక్కసారి అలా స్కేల్ ఎత్తగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ సార్ దగ్గర, మీ టీచర్ అండి మా వాడిని కొట్టాడండి, అది ఇది అని ఇంకా చాలా సీరియస్ అయిపోతూ ఉన్నారు. అందుకే ఈ కాలం పిల్లలకు కొన్నిసార్లు చదువు రావట్లేదు సరిగ్గా కదా, ఎందుకంటే టీచర్స్ని వాళ్ళే కంట్రోల్ చేసేస్తున్నారు. టీచర్స్ యొక్క క్రమశిక్షణకి ఇష్టపడట్లేదు ఎవరు. ఇప్పుడు ఒకవేళ టీచర్ ఒక అబ్బాయిని కొడుతున్నాడు అనుకోండి, ఆ అబ్బాయి బలహీనంగా ఉంటే ఆ క్లాస్లో ఇంకొకడు కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయి వచ్చి, వాడు దెబ్బలు తినలేడులేండి సార్, వాడి బదులు నేను తింటానని వచ్చాడు అనుకోండి, అది చాలా గొప్ప. అట్లా ఎవరు అనరండి, అట్లా అన్నాడంటే అది చాలా గొప్ప. ఇప్పుడు రాజు అయిన దావీదు రాజయ్యుండి ఉన్నత స్థితిలో ఉండి ఈ నష్టానికి ఈ కష్టానికి కారణము నేనే, తగ్గించుకుంటున్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను నా తండ్రి ఇంటి వారు శిక్షించబడాలి, ఆ శిక్ష మా మీదకి, పక్కన వాళ్ళ మీదకి రానివ్వండి, శిక్ష ఆశీర్వాదాలు మాత్రం మా మీదకి రానివ్వండి అని చెప్తారు ఎవరైనా సరే. కానీ దావీదులో ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, యథార్థమైన హృదయము, నా తప్పిదం కాబట్టి శిక్ష నాకే, ఇంకెవరికి రావడానికి వీలు లేదు. దావీదు ఎప్పుడైతే ఆ మాటలు పలికాడో అప్పుడు దేవుడు దావీదుకు ఒక విరుగుడు చెప్పాడండి, నువ్వు ఈ కార్యం చేస్తే ఈ తెగులు ఆగిపోద్ది దావీదు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అ సొల్యూషన్. నీ ఆత్మీయ జీవితంలో నీకున్న అనాలోచితమైన నిర్ణయాల వలన, నీ తొందరపాటు వలన, లేదంటే నీ గర్వం వలన నువ్వు తప్పిపోయి ఉంటే దెర్ ఇస్ అ సొల్యూషన్. ఆ స్థితిలో నుండి నువ్వు బయటపడడానికి దేవుని దగ్గర ఒక సొల్యూషను ఉంది. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు తెలియజేస్తాడు. కష్టపడ్డావా, కష్టాన్ని నష్టాన్ని పొందుకున్నావా, ఆ కష్టం నుండి నష్టం నుండి బయటపడడానికి మార్గం కూడా దేవుని దగ్గరే ఉంది. హల్లెలూయా. అందుకే కదా దావీదు అన్నాడు, దేవుని చేతిలోనే పడతాం, మనుషుల చేతిలో పడడం ఆయనే, గట్టెక్కించేది కూడా ఆయనే. ఒకవేళ శిక్షించినా నాకు బుద్ధి రావడం కొరకు నన్ను గట్టెక్కించేది కూడా ఆయనే. ఇప్పుడు దావీదుతో దేవుడు ఒక మాట పలికిస్తున్నారు చూడండి, 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దేవుడు చాలా క్లియర్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఏ స్థలములో బలిపీఠం కట్టాలి అనే మాటలు కూడా దేవుడు చాలా క్లియర్గా దావీదుతో, నువ్వు ఎక్కడైనా చేసే దావీదు అని దేవుడు అనలేదండి. మన దేవునికి కొన్ని పద్ధతులు, మన దేవుడు ఎలా పడితే అలా ఉంటే ఆయన అంగీకరించేవాడు కాదు. దేవునిలో నడవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు. నేను సేవిస్తున్న దేవుడు ఆయన అత్యున్నతుడైన దేవుడు, ఆయన స్టాండర్డ్స్ లేని దేవుడు కాదండి. పరిశుద్ధత లేని చోట ఆయన ఉండలేడు. ఆయనను ఘనపరచని చోట ఆయన ఆశీర్వాదము ఉండదు. ఆయన ఎదుట యథార్థంగా నడుచుకోకపోతే ఆయన మనతో కలిసి నడవడు, ఆయన సన్నిధి మనకు తోడుగా రాదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు దావీదుతో, అరోనా అనే వ్యక్తి యొక్క కళ్ళములో ఒక బలిపీఠం కట్టి అక్కడ నువ్వు దహన బలిని అర్పించాలి దావీదు అని చెప్పినప్పుడు 21వ వచనం, దావీదు
ఈ తెగులు మనుషులకు తగులకుండా ఆ. నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చి తినెను. చాలండి. అరౌనా అనే వ్యక్తి దావీదు యొక్క రాజ్యంలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇప్పుడు ఈ సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదు ఆ కళ్ళమును ఆ స్థలమును కబ్జా చేయొచ్చు, లేదంటే ఊరికే తీసేసుకో. దేవుని కొరకు బలిపీఠం కడుతున్నానయ్యా, మన ప్రజల మీదకి వచ్చిన తెగుల నిమిత్తం నేను బలిపీఠం కడుతున్నాను, దాని గురించి వెల చెల్లించాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదండి. హీ నీడ్ నాట్ బై దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫర్ అ బర్న్ట్ ఆఫరింగ్ టు ద లార్డ్. దేవుని కొరకు ఒక దహన బలిని అర్పించడానికి ఆ భూభాగాన్ని డబ్బు ఇచ్చి కొనాల్సిన అవసరము లేదు. చూడండి, మనకు అవకాశం ఉంటే ఖర్చులు తగ్గించుకోవాలని, ఖర్చులు తప్పించుకోవాలని ఇష్టపడదాం, అవునా కదా? అది పెద్ద విషయం ఏంటండి? అరౌనా నా దేశంలో ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు రాజుకి ఇవ్వాలంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు. అసలు రాజు నా ఇంటికి రావడమే చాలా ఘనత, రాజు నా దగ్గర అడగడమే ఘనత. మళ్ళీ రాజు దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా? నేను డబ్బులు తీసుకోను అంటారు కొంతమంది. కానీ ఇక్కడ రాజు అరౌనా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను నీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చాను. అంటే అర్థం ఏంటంటే దావీదు వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈ వెలే కాదు, తన తప్పిదాన్ని ఒప్పుకున్న దగ్గర కూడా వెల చెల్లించాడు. అదేంటంటే మనుషులందరికీ తెలిసి ఉంటుందిగా, రాజు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి. అది కొంచెం చిన్నతనంగా అనిపించినా రాజును దావీదును దేవుని ఎదుట ఘనమైన వ్యక్తిగా చేసింది ఆ స్వభావమే అండి. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి ఒప్పుకోకుండా నువ్వేదో గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని ఎదుట చాలా నీచంగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి ఒప్పుకోవట్లేదు కాబట్టి. కానీ నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటే, ఒప్పుకుంటే, నీ స్థితిని చెప్పుకుంటే అదే నిన్ను ఘనపరుస్తుంది. అదే నీకు ఘనత దేవుని ఎడల. దాన్ని బట్టే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ దావీదు అరౌనా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, నేను వెల ఇచ్చి కొనుక్కోవడానికి వచ్చాను అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, రాజుకు ఒక ఆఫర్ ఇస్తున్నాడండి. ఏంటి ఆఫర్ అంటే ఫ్రీ ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్. మనకు ఆఫర్లు అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఆఫర్ ఉండగానే అవసరం లేని వస్తువు కూడా కొనేస్తూ ఉంటాం. ఎందుకు? ఆఫర్లో వచ్చిందండి కదండి. ఆఫర్లో వచ్చింది కాబట్టి కొని ఒక పక్కన పడేస్తే ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అని ఇల్లంతా సామాన్లతో నింపేస్తూ ఉంటాం. కొంతమందికి అది చాలా మంచి అలవాటు. కానీ మినిమలిస్ట్ అని ఒక పదం ఉంటుందండి, మినిమలిస్ట్ అంటే ఏంటంటే తక్కువ వస్తువులతో హ్యాపీగా బ్రతకడం. అర్థమవుతుందా? మనం చాలాసార్లు అనుకుంటాం ఎక్కువ ఉంటే సంతోషంగా బ్రతకచ్చు, ఎక్కువ బట్టలు, ఎక్కువ వస్తువులు. కానీ ఎక్కువ ఏమైపోద్ది అంటే కొన్నిసార్లు క్లట్టరింగ్, చికాకు తెప్పిస్తుంది తెలుసా. మీకు కావాల్సింది దొరకదు, మీకు ఇంట్లో నడవడానికి కూడా స్థలం ఉండదు, మొత్తం నింపేసుకున్నారంటే. అందుచేత దేవుని బిడ్డలు ఏం నేర్చుకోవాలంటే కొన్ని ఇచ్చేయడము, నీకు ఉపయోగపడనివి ఇంకొకరికి ఉపయోగపడతాయంటే ఇచ్చేయి, అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్లస్ నీకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది తెలుసా. యూ విల్ ఫీల్ మచ్ బెటర్. ఇప్పుడు అరౌనా అనే వ్యక్తి ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడు దావీదుకి. ఏమనంటే, రాజా నేను నీకు ఫ్రీగా ఇస్తాను. 23వ వచనం, రాజా ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, ఫ్రీగా ఇస్తున్నానయ్యా తీసుకో అంటే మనమైతే ఏమంటామండి, దేవుడు అరౌనాను సమృద్ధిగా దీవించును గాక, పని కానివ్వండి అంటాం మనం, అంతేనండి. కానీ రాజైన దావీదు అట్లా అనట్లేదండి. దావీదు తన హృదయంలో ఒక నిర్దిష్టమైన కార్యము దేవుని కొరకు చేయాలి, సరిగ్గానే చేయాలనుకున్నాడు. రాజైన దావీదు తీసుకున్న నిర్ణయం 24వ వచనం, రాజు నేను అలాగు తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. 50 తులముల వెండికి. దావీదు అన్నాడు, వెల ఇవ్వకుండా ఫ్రీగా తీసుకున్నది నా దేవుడికి నేను ఇస్తాను అనుకుంటున్నావా? నాకు స్టాండర్డ్స్ ఉన్నాయ్యా అరౌనా, నాకు కొన్ని విలువలు ఉన్నాయి, నా దేవుణ్ణి గణపరిచే వ్యక్తిని నేను.
దావీదును దేవుడు ఎందుకు అంత గణపరిచాడంటే దావీదు దేవుని గణపరిచాడండి తన జీవితంలో. దావీదుకు దేవుని ఎలా గణపరచాలో తెలుసు. మన జీవితంలో కూడా మన ఆలోచన, నేను ఎలా గణపరచగలను దేవుని, హౌ కెన్ ఐ ఆనర్ గాడ్ విత్ మై లైఫ్, నా జీవితం ద్వారా నేను ఎలా గణపరచగలను దేవుని అని ఆలోచన చేస్తే నీ లైఫ్ రూటే మారిపోద్ది తెలుసా. నీ జీవితం ద్వారా ఖచ్చితంగా దేవుడు ఘనత పొందుతాడు. ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, విలువ పెట్టి నేను కొనే నా దేవునికి దహన బలి అర్పిస్తాను, కానీ ఫ్రీగా మాత్రం నేను తీసుకోను. నా దేవుడు నాకు విలువైన వాడు, నా దేవునికి నేను ఇచ్చేది కూడా అది నాకు విలువైనదే నేను ఇస్తా. చాలాసార్లు దేవునికి మనం ఇచ్చేవి ఎట్లా ఉంటాయంటే, ఫ్రీగా చీప్గా ఏమైనా వస్తే అది దేవునికి ఇచ్చేస్తాం. పెద్ద పాస్టర్ గారు చెప్తా ఉంటారు, ఒక ఆమె ఇంట్లో కోడి పిల్లల్ని పెట్టిందంట. కోడి పిల్లల్ని పెడితే 4 పిల్లల్ని పెట్టింది. ఒక పిల్ల కుంటిదైపోయిందంట. దానికి ఎవరో రాయి కొట్టారు, నడవలేకపోతుంది, తిరగలేకపోతుంది, కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. మిగతా 3 పిల్లలు బాగా స్ట్రాంగ్గా బాగా హెల్తీగా ఉన్నాయంట. ఈవిడ ఏం చేసిందంటే ఒకరోజు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నా కోడి గుడ్లు పెట్టి పిల్లని చేసిందండి, ఇదిగో ఈ పిల్లని ఇద్దామని. సరే, అది పెట్టగానే కుంటుతుంది. పాస్టర్ గారు అన్నారు, ఏంటమ్మా దాని పరిస్థితి ఏంటంటే, అది నడవలేకపోతుంది అయ్యా, అందుకని దాన్ని తెచ్చి దేవునికి, మిగతా 3 నాకు బాగా ఉపయోగపడతాయి, అవి బాగా తిని బాగా పెరిగి పెద్దవై బాగా గుడ్లు పెట్టి నాకు బాగా లాభం చేకూరుస్తాయని హెల్తీగా ఉన్న కోళ్ళు నా దగ్గర పెట్టుకున్నా, బలహీనంగా ఉన్న కోడిని తెచ్చి ఇస్తున్నాను. పాస్టర్ గారు అన్నారు, మంచిదమ్మా, దేవుడు నిన్ను దీవించును, సరే ఇదన్నా తెచ్చావులే. వచ్చే వారానికి ఆవిడ మళ్ళీ దుఃఖముఖంతో వచ్చింది. ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న 3 కోళ్ళకి తెగులొచ్చి వెళ్ళిపోయినాయి, భూమిలోకి వెళ్ళిపోయినాయి. ఈ కుంటి కోడి మాత్రం హ్యాపీగా యాక్టివ్గా తిరిగేస్తూ ఉందంటండి. చూడండి, ఆమె అనుకుంది ఆరోగ్యకరమైనవి తన కొరకని ద బెస్ట్ ఉంచుకుంది. ద బెస్ట్ ఏమైపోయినంటే ఒకరోజు కనబడలా. అదే ఆమె శ్రేష్టమైనవి దేవుని మందిరానికి ఇచ్చుంటే దేవుడు ఆ మిగతా వాటిని కూడా దీవించి ఉండేవాడేమో, ఆశీర్వదించి ఉండేవాడేమో. కొన్నిసార్లు దేవునికి ఏదైనా చెయ్యాలన్నప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, మిగులు తగులు ఏమైనా నాకు పనికిరానిది ఏమైనా ఉంటే పట్టుకుపోయి దేవునికి ఇచ్చేద్దాంలే, దేవునికి అర్పిద్దాంలే. కొంతమంది కానుక పెట్టిలో చినిగిపోయిన కాగితాలు వేస్తారండి. చినిగిపోయిన కాగితాలు మీకన్నా పనిచేస్తాయండి? చినిగిపోయిన కాగితాలు షాప్లో అన్న తీసుకుంటారా? మరి చినిగిపోయిన కాగితాలు ఎందుకు ఇస్తున్నారు దేవునికి? ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలండి? శ్రేష్టమైనవి ఇవ్వాల. దేవుని కొరకు రాజువైన నా దేవ, నేను నిన్ను ఘనపరుస్తా. దేవుడు రాజు, మహారాజు ఆయన. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చాలండి, దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నేను ఘనమైన మహారాజును. దావీదు కూడా రాజే, కానీ దావీదు అర్థం చేసుకున్నాడు ఏమనంటే, నేను ఆఫ్టర్ ఆల్ ఒక రాజుని, కానీ దేవుడు మాత్రం హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, హీఈస్ ద హైయెస్ట్, హీఈస్ సో మెజెస్టిక్. ఆయన నాకన్నా చాలా ఉన్నతుడైన నేను రాజును. ఆఫ్టర్ ఆల్ ఒక ఇశ్రాయేలీలను, యోధా వారిని పరిపాలిస్తున్న నేనే ఇంత గొప్పగా ఉంటే నా దేవుణ్ణి ఇంకెంత గొప్పగా నేను ఆరాధించాలి. నా దేవునికి దహన బలి అర్పించేటప్పుడు నేను ఇంకెంత గొప్పగా ఆయన కార్యాలు చేయాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ఒక చక్కని వైఖరి మనం కలిగి ఉండాలండి. వెన్ వి గివ్ టు ద లార్డ్, మన సమయమైన, మన బలమైన, మన తలాంతులైన, మన ధనమైన దేవుని కొరకు ఇచ్చేటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటి అంశము టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. మన కృతజ్ఞత వ్యక్తపరచడానికి దేవునికి ఏదైనా ఇవ్వాలి. అది సమయమైన, బలమైన, ధనమైన, తలాంతులైన, వనరులైన, ఏదైనా. చర్చ్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. మొన్న జాన్ వెస్లీ గారు ఇక్కడికి వస్తూ ఉంటే నేను కూడా వచ్చాను దైవజనులతో కలిసి ఈ ప్రాంతం చూడడానికి, వర్క్ చూడడానికి వస్తే, మన సంఘంలో కొంతమంది యవ్వన బిడ్డలు ఉదయం అంతా వాళ్ళ పని చేసుకొని సాయంకాలం వచ్చి ఇక్కడ పనిచేస్తాను. వాళ్ళు ఏమి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఆ మట్టి పనో ఇసుక పని చేయడంలో వాళ్ళు ఏమి ఎక్స్పర్ట్స్ కాదండి. వాళ్ళకి ఇంతకుముందు ప్రయర్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఏం లేదు వాళ్ళకి.
కానీ యవన బిడ్డలను చూసి నేను దేవుని స్తుతించాను. ఎందుకంటే దేవా, నీ మందిరంలో ఎంత చిన్న పని చేసినా అది ఆశీర్వాదం. ఈ మంచి సమర్పణ, ఈ మంచి హృదయం వారికి ఇచ్చినందుకు వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం ఏం చేసినా అది ఎందుకు చేయాలంటే మన కృతజ్ఞతను వ్యక్తపరచడానికి. బ్రతికి బట్టగట్టున్నామండి, ఇంత క్షేమంగా ఉన్నాం, దానికి ఏమిస్తే దేవుని రుణం తీర్చగలం? కెన్ వీ గివ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్? తెలియని వైరస్, కరోనా వైరసే కాదు, కొన్ని మానవుని మనసుకు మదికి అంతుపట్టని వ్యాధులు చాలా వస్తూ ఉన్నాయి మనుషులకు. సడన్గా రోగాలు వచ్చి పడకన పడిపోయి ఇంకెప్పటికీ లేవలేని స్థితిలో జీవచ్ఛవాలుగా బ్రతికేవారు కూడా చాలామంది ఉన్నారండి. భయంకరమైన యాక్సిడెంట్లు అయ్యి జీవితాంతం పడకకు పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో మనమంతా జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ఎదుటి వారి యొక్క అజాగ్రత్తను బట్టో, వారి తొందరపాటును బట్టో నష్టాన్ని, కష్టాన్ని పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఏమిస్తే దేవుని రుణాన్ని తీర్చగలం? ఆయన తన దూతలను మనకు కావలిగా పెట్టాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, దూతలు మనకి ఎస్కాట్ ఇస్తున్నారన్నమాట. మనం ఎక్కడికి వెళ్తే ఈ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నెలకు ఒక వాచ్మెన్ని పెట్టుకోవాలంటేనే బోల్డ్ అంత డబ్బులు అవుతాయి. మీకు, మీ భర్తకు, మీ పిల్లలకు, అందరికీ దేవుడు ఎవరిని పెట్టాడు? దూతలు. మరి ఎంత ఇవ్వాలా దేవునికి? ఆయన రుణం తీర్చడానికి, ఆయన ఇస్తున్న కాపుదలకి, ఆయన ఇస్తున్న క్షేమానికి నువ్వేమిస్తే రుణం తీర్చుకుంటావు? ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది భూమి మీదకి నువ్వు వచ్చి. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుడు కాపాడుతానే ఉన్నాడే. ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలవు? ఒక్క రోజైనా పస్తులుంచలేదే మనల్ని? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని ప్రతి దినం, ప్రతి పూట పోషిస్తూనే ఉన్నాడే. మరి ఆయన రుణం ఎలా తీర్చుకోగలం? దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి, టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. రెండవదిగా దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఆయన పట్ల మనకున్న ప్రేమ వ్యక్తపరచడానికి. ఎవరైనా మనం ప్రేమిస్తే వారికి ఏదో ఒకటి ఇవ్వకుండా అస్సలు, మనకి ఇష్టమైన వారు మన ఇంటికి వస్తే ఏదో ఒకటి కడుపులో ఉన్నదైనా తీసిపెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వ్యక్తపరచాలి అనే ఒక తాపత్రయం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన పట్ల మన ప్రేమను ఎలా చూపిస్తున్నాం? కొంతమంది ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతూ ఉంటారు. మోకాళ్ళు వేసినప్పుడు కూడా దేవుని స్తుతించి ఆరాధించడంలో ఆసక్తి ఉండదండి, ఏదో అలవాటుగా చేస్తూ ఉంటారు. నిజంగా దేవుని ప్రేమించేవారు, దేర్ ప్యాషన్ అండ్ జీల్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ డై. వాళ్ళలో దేవుని పట్ల ఉన్న ఆశ ఎప్పటికి చచ్చిపోదండి. అది ఎప్పుడు ఎగ్జైట్ అవుతానే ఉంటారు ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యం చదవడానికి. ఎందుకంటే ప్రేమ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. చెప్తా ఉంటారు కదా దైవజనులు, పెళ్ళైన కొత్తలో కలిసి తిరుగుతూ ఉంటారంట, చిన్న గ్యాప్ కూడా రానివ్వరంట. 10 సంవత్సరాలు గడిచే కొద్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈవిడ ఉంటుంది, ఆయన అక్కడ, కంటికి కూడా కనబడరు. అబ్బా ఇంట్లో పడుతున్నాను, లేక బయట కూడా ఈయన పక్కనే ఉండాలా, ఈవిడ వేసుకొని తిరగాలన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ప్రేమ ఏమైపోయింది? పోయింది. ప్రేమ పోతే డిస్టెన్స్ పెరిగిపోతాం. కొన్నిసార్లు దేవుని బిడలం అని చెప్పుకుంటానే దేవునితో చాలా డిస్టెన్స్ వచ్చేస్తుందండి. వి నో లాంగర్ గెట్ ఎక్సైటెడ్ టు వర్షిప్ హిమ్. ఆరాధించాలంటే ఎక్సైట్మెంట్ ఉండదు, ప్రార్థనకి రావాలంటే ఎగ్జైట్మెంట్ ఉండదు, షాపింగ్కి వెళ్ళాలంటే ఉన్న ఎగ్జైట్మెంట్, లేదంటే మన పనులు చేసుకోవాలంటే ఉన్న ఎగ్జైట్మెంట్, బంధువుల ఇళ్ళకి వెళ్ళాలంటే, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళాలంటే ఉన్న ఎగ్జైట్మెంట్ దేవుని ఇంటికి రావాలంటే ఉండదు. ఎందుకంటే ప్రేమ తగ్గిపోయింది. దేవునికి మనం ఎందుకు ఇవ్వాలంటే దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరచడానికి. మూడవదిగా దేవునికి మనం ఎందుకు ఇవ్వాలంటే రాజుకి ఇవ్వడం ఒక ఘనత అండి. అర్థమవుతుందా? పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకసారి మాకు ఒక ఎంపీ కొడుకు పెళ్లికార్డు వచ్చింది. ఎంపీ కుమారుని పెళ్లికార్డు వస్తే ఆ పెళ్లికార్డుని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో కింద రాశారు, స్త్రీలైతే చక్కగా చీర మంచిగా భారతీయ వస్త్రధారణలో రావాలా, పురుషులైతే సూటు వేసుకొని రావాలా అని రాస్తూ ఆ క్రింద ఏం రాశారంటే ఎటువంటి బహుమానాలు స్వీకరించబడవు అని రాశారు. మనమైతే అవకాశం ఉంటే ఏం రాయాలనుకుంటాం? ఆల్ గిఫ్ట్స్ ఆర్ వెల్కమ్ కదా. మీరు ఏ బహుమానాలు ఇవ్వాలనుకున్నా ఇవ్వండి అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం రాశారంటే బహుమానాలు స్వీకరించబడ. అంటే అర్థం ఏంటంటే మాకు మీ బహుమానాలు అక్కర్లా, మాకే బోల్డ్ అంతా మీరు తెచ్చే మాకు
అవసరము లేదు. బహుమానాలు ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తికి ఎంత బహుమానం ఇస్తే అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందండి. ఓ 10,000 చదివిస్తే వాళ్ళకి ఏమన్నా ఆనందమా? మాకు అది పెద్ద, అలాంటివి ఇవ్వకండి మాకు అంటారేం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఘనత, గొప్ప స్థితి అలాంటిది కాబట్టి. ఇప్పుడు రాజుకి ఇవ్వడం అంటే అది మనకి ఘనత అండి, మనకు అది ప్రివిలేజ్. రాజాది రాజైన దేవుని కొరకు మనం ఏం చేసినా అది మనకి దేవుడిచ్చిన కృప, అది దేవుడు మనకిచ్చిన ధన్యత అది. సో why should we give to the Lord? To express gratitude, to express our love, and number 3, because it's a privilege. 4వదిగా ఆలోచన చేస్తే దేవునికి ఏదైనా ఇవ్వడము ఎందుకు ఇవ్వాలి అంటే బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ ఇన్వెస్ట్మెంట్. అది నిత్యత్వంలో నువ్వు పెడుతున్న ఒక పెట్టుబడి. ఈ రోజుల్లో పెట్టుబడులను గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. పెట్టుబడులు కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటారు ఇప్పుడు పెట్టండి పెట్టుబడి, మీకు భవిష్యత్తులో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి, మీ పిల్లలకి అవి బాగా ఉపయోగపడతాయి, ఏదో ఒక రకంగా పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని కొరకు మనం ఇచ్చేది, మనం ఎక్కడ పెడుతున్న పెట్టుబడి అంటే ఒక బ్యాంక్లోనో, లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో, లేదంటే ఒక భూమిలోనో మనం పెడుతున్న పెట్టుబడి కాదు, అది పరలోకంలో మనం పెట్టుకుంటున్న పెట్టుబడి. హల్లెలూయా. భూమి మీద బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడి ఒకవేళ బ్యాంకు బోర్డు తిప్పితే పోతాయేమో, కానీ పరలోకంలో మనం పెట్టుకునే పెట్టుబడి అది చాలా సురక్షితంగా, చాలా భద్రంగా ఉంటుంది. దేవుడు నీకు దానికి తిరిగి ప్రతిఫలమును ఇచ్చేవాడు. రాజైన దావీదు అంటున్నాడు అరౌనాతో, నాకు విలువ లేనిది నాకు అక్కర్లేదయ్యా, నేను వెల ఇచ్చే నా దేవునికి నేను దహన బలిని అర్పిస్తాను. దావీదు ఎప్పుడైతే ఆ కార్యం చేశాడో 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా. సమస్య వచ్చింది, కానీ దేవుడు సమస్యకు పరిష్కారం కూడా. తాళం ఉన్న దగ్గర, లాక్ ఉన్న దగ్గర ఏముంటుందండి? వైరస్ ఉన్న దగ్గర ఏముంటుంది? యాంటీవైరస్ కూడా ఉంటుంది. సమస్య ఉన్న దగ్గర పరిష్కారం కూడా. నీ జీవితంలో ఓన్లీ సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నావా? నీ సమస్యలకు పరిష్కారం లేదనుకుంటున్నావా? నీకున్న ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఖచ్చితంగా పరిష్కారము ఉంది. దావీదు చేశాడు తప్పిదము, కానీ దానికి విరుగుడు, ఆ తప్పిదాన్ని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా దేవుడే దావీదుకు తెలియపరిచి ఆ పరిస్థితిలోండి, ఆ కీడులో నుండి దావీదును, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటకి తీసుకొని వచ్చాడు. కానీ దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క మనస్సు చాలా చాలా గొప్పదండి. బాధ్యత తీసుకున్నాడు. ఒకవేళ నీ పిల్లలు తప్పిపోతూ ఉంటే నా భర్త వల్లే అండి కారణం, లేదంటే నా భార్య వల్లనే అండి, వాళ్ళ బుద్ధి అలాంటిదండి, మేమేం చేస్తామండి? కొన్నిసార్లు సింపుల్గా, కొన్నిసార్లు పాపంలో పడంటాం, వాళ్ళు ప్రేరేపించారు కాబట్టి అండి నేను పాపం చేశాను, కానీ లేకపోతే నేను చాలా పరిశుద్ధమైన వ్యక్తినండి. పాపులు ప్రేరేపించారు, కానీ నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే నువ్వు ప్రేరేపించబడకూడదు కదా, నువ్వు నిలబడాలి కదా, యోసేపులా నువ్వు పారిపోవాలి కదా. మరి నీ బుద్ధి ఏమైంది? చాలాసార్లు ఏదో దేవునికి అవిధేయమైన కార్యం చేసి ఆ తప్పిదాన్ని, ఆ నేరాన్ని, ఆ నిందను పక్కవారి మీదకి నెట్టివేస్తూ ఉంటాం. కానీ దావీదు బాధ్యత తీసుకున్నాడు. నేను నా తండ్రి ఇంటి వారు శిక్ష పొందనర్హులము అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఒక్క తలంపు, ఒక్క ఆలోచన 70,000 మంది ఇశ్రాయేలీలు సంహరించబడ్డారు. నిజమే, దేవునికి ఇష్టం లేని ఒక్క ఆలోచన చాలు మనం నష్టపోవడానికి. దేవునికి అవిధేయమైన ఒక్క కార్యం చాలు కొన్నిసార్లు మన ద్వారా మన చుట్టూ ఉన్నవారు నష్టపోవడానికి. దావీదు తలపెట్టిన ఒక్క కార్యము 70,000 మంది సంహరించబడడానికి కారణమైంది. ప్రభువా, నా తొందరపాటు, నా అనాలోచితమైన నిర్ణయాలు, నా అవిధేయత, నా సొంత తలంపుల వలన నేను కానీ, నాతో ఉన్నవారు కానీ, నా కుటుంబీకులు కానీ, నా సమాజం కానీ నష్టపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని సన్నిధిలో అడుగుదామా? భయముతో, వణుకుతో మన రక్షణను మనము కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో నడుస్తూ జాగ్రత్త కలిగి మనం నడిస్తే, జాగ్రత్తగా శ్రద్ధగా ఆయనను వెతుకుతూ
ఆయన మార్గాలను తెలుసుకుంటూ మనం ముందుకు సాగితే దీవెన పొందుకుంటాం. దేవుని అడుగుదామా, ప్రభువా తప్పుడు అడుగులు వేయకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నా సొంత ఆలోచనల చేత నేను ఏడవబడకుండా సహాయం చేయి ప్రభువా. నేను ఎక్కడున్నా దీవెనకరంగానే ఉండాలి, కానీ నా ద్వారా ఎవరికి నష్టం కానీ శాపము కానీ ఇబ్బందులు కానీ రాకూడదు ప్రభువా. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి బాటను సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. పరిశుద్ధ మహోన్నతురానికి స్తోత్రాలు. తప్పటి అడుగులు మేము వేయకుండా, మా పాదాలు తొట్టిల్లకుండా నీలో సాగాలని నువ్వు ఆశపడుతున్న పరిపూర్ణుడమైన పరలోకపు తండ్రివయ్యా, అందును బట్టి వందనాలు. దావీదు యొక్క హృదయము తన తప్పిదాన్ని ఒప్పుకొని బాధ్యత తీసుకొని పశ్చాత్తాపడిన హృదయముగా మా ఎదుట మీరు పెట్టినందుకు వందనాలయ్యా. మేమెక్కడ తప్పిపోతున్నామో, మేమెక్కడ నీ మార్గాలను తొలగుతున్నామో ప్రభువా, నీవు మాతో మాట్లాడుతుండగా, మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండగా మేము సరిచేయబడ్డానికి మాకు నీ సహాయం అనుగ్రహించండి నాయన. దావీదు నీ సన్నిధిలో దహన బలిని అర్పించే ఆ సమయంలో వెల కట్టి వెల ఇచ్చి అరవున కళ్ళాన్ని కొనుక్కున్నాడు ప్రభా. నిజమేనయ్యా, మా విలువైనవన్నీ నీవిచ్చినవే ప్రభా. మా దగ్గర విలువైనది ఏదైనా ఉంటే అది నీదేనయ్యా. నీ కొరకే విలువైన మా సమయము, విలువైన మా తలాంతులు, విలువైన మా వనరులు, మా ధనము అయ్యా నీ కొరకు మేము వెచ్చించడానికి మాకు సహాయించు. చాలాసార్లు మా విషయాలలో, మా పరిస్థితుల్లో మేము గొప్పవారంగా ఉంటాం, కానీ నీ విషయాలకు వచ్చేసరికి, నీ రాజ్య సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మేము చాలా బీదవారిగా ప్రవర్తిస్తున్నాం ప్రభా. నిన్ను ఎలా ఘనపరచాలో మాకు నేర్పించండి. నిన్ను ఘనపరిచే కృప మాకు ఇవ్వండి. మా హృదయాలలో నీ వాక్యం కార్యం చేయనట్లు సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని నీ ఆత్మ వశమునకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.